హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూసేద్దాము. సో ఇందులో మనము ప్రతి వార్తాపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కూడా పేపర్ అనాలిసిస్ రూపంలో చూద్దామండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనా? మరి ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మన యాప్లో గ్రూప్ 2 కావచ్చు, సచివాలయం కావచ్చు, ఇతర ఉద్యోగాలకు సంబంధించి బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయండి. అతి త్వరలోనే మరి అమౌంట్ కూడా పెంచే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్నారో చాలా తక్కువ కాస్ట్లో ఉంది. ఒకసారి డెమో చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, మన ఛానల్లో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 ఇయర్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్లో. ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అంతే చేస్తున్నామండి, అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సుల పైన టెస్ట్ సిరీస్లు కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. ముందుగా మొదటి అప్డేట్ చూసినట్లయితే పశుసంవర్ధక సహాయకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలనే అప్డేట్ ఉందండి. ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్ బాబు గారు ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 4765 పశుసంవర్ధక సహాయకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్ బాబు డిమాండ్ చేశారు. కామ్రేడ్ నీలం రాజశేఖర్ రెడ్డి భవన్లో గురువారము ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ ఇతర నాయకులతో కలిసి వీరు మాట్లాడారు. రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 4765 పశుసంవర్ధక సహాయకుల పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినప్పటికీ సంబంధిత అధికారులు మరి కొత్త క్లస్టర్ల విధానాన్ని ప్రవేశపెట్టి 3 నుంచి 5 రైతు భరోసా కేంద్రాలను ఒక క్లస్టర్గా ఏర్పాటు చేయనున్నారు. మరి దీని ద్వారా భరోసా కేంద్రాల్లో పోస్టులు మిగులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇంతకుముందు 4700 పోస్టులు ఏవైతే ఉన్నాయో మరి వాటిలో క్లస్టర్ విధానాన్ని ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాల్లో 3 నుంచి 4 సచివాలయాలకు ఒక యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ని పెట్టడంతో మరి ఉన్న ఖాళీలన్నీ పోను ఇంకా ఏంటి అంటే ఇంకా మిగులుగా ఇంకా మిగిలే ఉన్నారు యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్లు అని చెప్పేసి చూపించే ప్రయత్నం చేస్తున్నట్లుగా మరి ఇక్కడైతే మరి వీరు తెలియజేశారు. గైస్, ఎప్పుడైతే 1-2 నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత సచివాలయం 1, సచివాలయం 2 నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత మరి నిరుద్యోగ అభ్యర్థులు చాలా ఆశతో యానిమల్ హస్బెండరీ కోర్స్ చేస్తే మనకు సెట్ అవ్వచ్చు, ఉద్యోగం సాధించవచ్చు అనేటువంటి ఆశతో చాలామంది ఈ కోర్సు చేశారండి. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి మరి అనేది కొంచెమైనా ఆలోచించాలి. దాదాపుగా 50,000 మంది అయితే నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయం 3వ నోటిఫికేషన్ వస్తుందని కోచింగ్ సెంటర్లకు మరి 3 ఏళ్లుగా వేలాది రూపాయలు ఖర్చు పెట్టి నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోస్టుల భర్తీలో మొండి వైఖరి వీడకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ నెల 27 నుంచి 30 వరకు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించనున్న సాంస్కృతిక సమ్మేళన కార్యక్రమంలో జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొంటారని ఈ సందర్భంగా మరి తెలియచేయడం అయితే చూడవచ్చు. ప్రభుత్వం మరి ఇలా చేయడం కరెక్ట్ కాదు. మరి మనకు ఇక వస్తుంది అని సచివాలయం నోటిఫికేషన్ పైన కూడా ఇంకా పెండింగ్లు అయితే చేస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడు మనకు
ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్లో ఎగ్జామ్ కండక్ట్ చేసి కంప్లీట్ చేస్తాం ప్రక్రియ అని చెప్పినటువంటి ప్రభుత్వము సో జూన్ దాటిపోతుంది అయినా కూడా ఇంకా ఎలాంటి చర్య తీసుకోకపోవడం అయితే మరి నిరుద్యోగ అభ్యర్థుల్లో తీవ్ర నిరాశనైతే కలిగిస్తుంది. సో చూద్దాం మరి ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి అనేది. సో మనం ఇంకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. నాకు తెలిసి ఎన్నికల ముందే విడుదల చేస్తారేమో అనిపిస్తుందండి. ఎన్నికల స్టంట్ లాగా అనిపిస్తుంది. ఎన్నికల ముందు విడుదల చేస్తే కొన్ని ఓట్లు సాధించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆపుతున్నారేమో అని అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూద్దాం మరి గ్రూప్ 2 కూడా ఈ నెల 30వ తారీఖు లోపు ఇస్తామని చెప్పారు. మరి దాన్ని ఏం చేస్తారని కూడా మనము వెయిట్ చేయక తప్పదు. ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలి పరుచూరి రాజేంద్ర బాబు గారు వెల్లడించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు తక్షణమే భర్తీ చేసేలా నోటిఫికేషన్ విడుదల చేయాలని అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యకర్తల సమావేశము గురువారం జరిగింది. రాజేంద్రబాబు మాట్లాడుతూ ఈ నెల 27 నుంచి 30 వరకు గుంటూరులో రాష్ట్ర స్థాయి యువజన విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సమ్మేళనం జరుగుతుందని తెలియజేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతను సీఎం జగన్ గారు నమ్మించి మోసం చేశారని, ఎన్నికల సమయంలో పాదయాత్ర చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 4 సంవత్సరాలు గడుస్తున్న నేటికి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని, జాబ్ క్యాలెండర్ ప్రకటనలకే పరిమితం చేశారని, రాష్ట్రంలో 55,000 ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా రాష్ట్రంలో 700 పోస్టులే ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అయితే ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వన్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్లో ఎంటీఎస్ ఉద్యోగాలు, మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలండి. ఇదొక మరి కేంద్ర ప్రభుత్వ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలండి. ఇవి చూద్దాం. డెహ్రాడూన్లోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా క్రింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుచున్నది. మొత్తం ఖాళీలు 15. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 4, అసిస్టెంట్ గ్రేడ్ 3 4, టెక్నీషియన్ 4, టెక్నికల్ అసిస్టెంట్ 1, అసిస్టెంట్ డైరెక్టర్ 1, సీనియర్ టెక్నీషియన్ 1. మరి అర్హత పోస్టును అనుసరించి 10వ తరగతి 12వ తరగతి సంబంధిత విభాగంలో బీఎస్సీ ఎంఎస్సీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 2023 జూన్ 30 నాటికి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 28 ఏళ్ల లోపు, ఇతర పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి. మరి ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష ఆధారంగా దరఖాస్తు రుసుము 700, ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు 200. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రార్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ చిరునామాకు పంపాలి. దరఖాస్తు చివరి తేదీ జూన్ 30 అండి. వెబ్సైట్ www.wi.gov.in వెబ్సైట్లో అయితే మన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారండి, ఒకసారి చూడండి. నెక్స్ట్, వైట్ హౌస్లో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు బైడెన్ అభివాదం. చిత్రంలో బైడెన్ సతీమణి జిల్ బైడెన్ గారు కూడా ఉన్నట్లుగా ఇక్కడ తెలియజేశారు. మరి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అమెరికా పర్యటనలో ఉన్నారండి. మరింత తేజస్ యుద్ధ విమానాలకు జీఈ జనరల్ ఎలక్ట్రిక్ అనేది చాలా పెద్ద కంపెనీ అండి. సో దాని యొక్క సాంకేతికతను అందిపుచ్చుకునేటువంటి పనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంజన్ల సాంకేతికత బదిలీకి కుదిరిన ఒప్పందము, కానీ అమెరికా కాంగ్రెస్ ఆమోదించాల్సిందే. డిఫెన్స్ స్టార్టప్ కోసము ఇండస్ ఎక్స్ ప్రారంభం. భారత్కు MQ-9 UAVలు, భారీ పేలోడ్స్ తీసుకెళ్లే సామర్థ్యము. యుఎస్ నౌకలకు భారత మరమ్మతులు. మోదీ అమెరికా పర్యటనలో రక్షణ రంగంలో కీలక ఒప్పందాలంటూ మనకైతే తెలియజేశారు. భారత్లో మైక్రాన్ సెమీ కండక్టర్ల యూనిట్, H1B రెన్యువల్ ఇక సులభం అంటూ చాలా అంశాలపైన అయితే ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా ఇక్కడైతే మనకు తెలియజేశారు. అంతేకాకుండా మరి భారీ పేలోడ్లను మోసుకుపోగల మానవరహిత డ్రోన్ల సరఫరా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో పాటు ఇస్రో, నాసాల సంయుక్త ప్రాజెక్టులపై కూడా ఒప్పందాలు కుదిరినట్లుగా తెలుస్తుంది. మరి ఈ సందర్భంగా ప్రధాని మోదీ గారు బైడెన్ గారు మోదీకి కొన్ని గిఫ్ట్లు అయితే ఇచ్చిపుచ్చుకున్నారు. చూద్దాం ఏంటవి. నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులకు భారతీయ సాంప్రదాయాలకు అద్దం పట్టేలా ప్రత్యేక కానుకలిచ్చారు. వైట్ హౌస్లో విందుకు హాజరైన సందర్భంగా బైడెన్కు మైసూర్ గంధం చెక్కతో తయారు చేయబడిన పెట్టెను బహుకరించారు. పైన పూల మొక్కలు, వన్యప్రాణుల బొమ్మలు చెక్కే ఆ పెట్టెలో వెండి విఘ్నేశ్వరుడి ప్రతిమ. నెక్స్ట్,
దశధానాలు ఉంచిన 10 భరణీలు, శ్లోకం చెక్కిన తామ్రపత్రం ఉన్నాయి. హిందూ జీవన విధానంలో సహస్ర పూర్ణ చంద్రోదయము ముఖ్యమైన మైలురాయి. అంటే 1000 నిండు చంద్రులను చూడడము. సో దీనికి 80 ఏళ్ళ 8 నెలల వయసు ఉండాలి. ఈ ఘట్టం గురించి దృష్ట సహస్ర చంద్రో అనే యజుర్వేదంలో ప్రస్తావించబడింది. మరి బైడెన్కు వచ్చే నెల 80 ఏళ్ళ 88 నెలలు పూర్తవుతాయి. ఈ సమయంలో దశధానాలు చేయడం సాంప్రదాయము. దీని ప్రతీకగా 10 వెండి భరిణల్లో దశధానాలుగా ఇచ్చే వస్తువులు ఉంచారు. గోదానానికి బదులుగా వెండి, కొబ్బరికాయను, భూదానానికి బదులుగా గంధపు చెక్కను పెట్టారు. వీటిని భారత్లో ఒక్కో రాష్ట్రం నుంచి సేకరించారు. భారతీయ సాంప్రదాయాల్లో పరిపూర్ణ అనుభవానికి ఇచ్చే గౌరవానికి ప్రతీకగా మోదీ బైడెన్కు ఈ గంధపు పెట్టెను బహుకరిస్తూ దాని విశిష్టతను వివరించారు. మరి మోదీ బైడెన్కు మరో కానుకగా ది 10 ప్రిన్సిపల్ ఉపనిషత్ పుస్తకం కూడా అందజేశారు. ఇది భారతీయ ఉపనిషత్తులకు ఐర్లాండ్ కవి విలియం బట్లర్ ఎట్స్ పురోహిత్ స్వామితో కలిసి 1937లో చేసిన ఇంగ్లీష్ అనువాదము. మరి బైడెన్కు విలియం రచనలంటే ఎంతో ఇష్టం. తన ప్రసంగాల్లో తరచూ వాటిని ప్రస్తావిస్తూ ఉంటారు. మరి విలియంకు రవీంద్రనాథ్ ఠాగూర్తో స్నేహం ఉండేది. ఆరాధన భావం కూడా కలిగే భారతీయ ఉపనిషత్తులు, ప్రాచీన జ్ఞానము, సంపద విలియం ఎంతగానో ప్రభావితం చేశాయి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని లండన్కి చెందిన ఫెబర్ సంస్థ ప్రచురించిన ది 10 ప్రిన్సిపల్ ఉపనిషత్ తొలి ముద్రణ ప్రతిని మోదీ బైడెన్కు బహుకరించారు. ఇక అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్కు 7.5 క్యారెట్ల గ్రీన్ డైమండ్ను బహుమతిగా ఇచ్చారు. దీన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ల్యాబ్లో తయారు చేశారు. సౌర పవన శక్తిని ఉపయోగించడం వల్ల ఇది పర్యావరణ హితమైనది. సహజమైన వజ్రంలాగే మెరుస్తుంది. దీన్ని పేపర్ గుజ్జుతో తయారు చేసిన ప్రత్యేక పెట్టెలో పెట్టి ఇచ్చారు. బైడెన్ దంపతులకు మోదీ 20వ శతాబ్దపు తొలినాళ్లకు చెందిన హ్యాండ్మేడ్ బుక్ గ్యాలెను అధికారికంగా కానుకగా ఇచ్చారు. ఫోటోగ్రఫీపై ఆసక్తి ఉన్న మోదీకి పాతకాలపు అమెరికన్ కెమెరాతో పాటు జార్జ్ ఈస్ట్మెన్ తొలి కోడక్ కెమెరాతో తీసిన ప్రింట్ రాబర్ట్ ఫ్రాస్ట్ కవితా సంకలనం నజరాగా ఇచ్చారు. మరి భారత్లో వివిధ ప్రాంతాల విశిష్టతను తెలిపేలా స్వరపరిచిన పాటను బైడెన్ దంపతులకు మోదీ అలంకరించారు. మరి వైట్ హౌస్ వర్గాలు అయితే తెలిపాయి. ఈ విధంగా బైడెన్ కుటుంబ సభ్యులను కూడా మోదీ కలుసుకున్నారు. తొలుత వైట్ హౌస్ వచ్చిన మోదీ బైడెన్ దంపతులు ఘన స్వాగతం పలికారు. నెక్స్ట్, జగనన్న సురక్ష నేటి నుంచి అనే అప్డేట్ ఉంది. సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యల సంతృప్తి స్థాయిలో పరిష్కారమే లక్ష్యం. నెల రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహణ ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోవాలి. ఏ రోజండి? 23వ తారీఖు జూన్ 2023న జగనన్న సురక్ష అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి టోల్ ఫ్రీ నెంబర్గా హెల్ప్ డెస్క్గా 1902ను కూడా ఏర్పాటు చేయడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఆగస్టు 15 నుంచి డిజిటల్ క్రాప్ సర్వే ఏపీతో పాటు 11 రాష్ట్రాలలో పైలట్ ప్రాజెక్టుగా అమలు. డిజిటల్ క్రాప్ సర్వే పైలట్ ప్రాజెక్ట్ అమలుకు ఆంధ్రప్రదేశ్తో సహా 11 రాష్ట్రాలను ఎంపిక చేశామని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహూజా తెలిపారు. ఈ మేరకు గురువారం ఢిల్లీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సహా ఇతర అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మనోజ్ అహూజా మాట్లాడుతూ ఈ ప్రక్రియ ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి ప్రారంభం కానుందని తెలిపారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ మ్యాచింగ్ గ్రాంట్ 40% నిధులు సమకూరుస్తుంది. కేంద్రం తన వంతుగా 47.59 కోట్లు కేటాయించనున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ నిర్వహణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సిందని తెలపడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ అండి, 2 బిట్స్ కవర్ చేసాం ఇక్కడ. నేడు విశాఖలో సిఏసిపి సమావేశం. హాజరు కానున్న 8 రాష్ట్రాల వ్యవసాయ అధికారులు. రబీ సీజన్కు కనీస మద్దతు ధరల నిర్ణయం. శనగకు 7,983, ఆవాలకు 6,608గా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు. చూద్దాం, చాలా ఇంపార్టెంట్ అండి. రబీ 2024-25 మార్కెటింగ్ సీజన్కు కనీస మద్దతు ధరలను నిర్ణయించేందుకు వ్యవసాయ ఖర్చులు మరియు ధరల కమిషన్ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సమావేశం విశాఖపట్నంలో శుక్రవారం జరగనుంది. సిఎస్సిపి చైర్మన్ విజయపాల్ శర్మ అధ్యక్షతన విశాఖలో పార్క్ హోటల్లో జరగనున్న ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్, నికోబార్, పుదుచ్చేరి, లక్షద్వీప్ రాష్ట్రాలకు చెందిన కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వ్యవసాయ
ఉద్యానవన శాఖ శాస్త్రవేత్తల నిపుణులు పాల్గొనడం అయితే మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి. దీనిలో మరి మద్దతు ధరలకు సంబంధించినటువంటి అంశాలు కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. సో విలీన విచ్ఛిన్నాలతో విస్ఫోటక శక్తులండి. సో ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈరోజు ఎడిటోరియల్ వచ్చింది, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. హిమాలయాలు నవీనం ఆరావళియే ప్రతినం. సో ఇండియన్ జాగ్రఫీ అండి, ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాక్ ఉంది. సో దీన్ని మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తానండి, అందరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మన టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేసి ఆర్కే ట్యుటోరియల్ కమ్యూనిటీ అని టైప్ చేయండి, మీకైతే వస్తుంది. ఇట్స్ ఎ పబ్లిక్ గ్రూప్, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ 16,000 మంది ప్రజెంట్ అయితే ఉన్నారు మన గ్రూప్లో. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రము సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ వరకు. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం, ఓకేనా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.